నిజామాబాద్ లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు జనం నీరాజనాలు పడుతున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో మండల కేంద్రంలో కవిత భారీ రోడ్ షో నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ రావడం చాలా సంతోషం. రాగానే చల్లటి వార్త చెప్పుకుంటూ మన ఒడ్డెర సంఘ సోదరులందరూ కూడా వచ్చి ఏకగ్రీవంగా తీర్మానం మీకే చేస్తా ఉన్నాం. మా సంఘంలో 50 మంది ఉన్నాం. అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో ఓటేస్తామని తీర్మానం చేసి ఇచ్చినటువంటి ఒడ్డెర సోదరులకు, అదేవిధంగా 89 మంది సంఘ సభ్యులం ఉన్నాం. మేమందరం కూడా మీకే మద్దతు తెలుపుతామని గీత పారిశ్రామిక సహకార సంఘం వాళ్ళు చెప్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక అందరికంటే ఎక్కువ మా ఆడబిడ్డల ఆశీర్వాదం, ఏర్గట్ల డ్వాక్రా మహిళల అందరూ కూడా కలిసి నాకు ఈ ఎన్నికల్లో ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు ఇచ్చినారు. ఇది 10,000 రూపాయలు కాదు, 10,000 కోట్ల ఆశీర్వాదాలతో సమాధానం అని చెప్పి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ఏర్గట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి 50,000 రూపాయలు మరి ఎన్నికల ఖర్చు నిమిత్తం విరాళం ఇస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి ప్రేమ, ఇంతటి అభిమానం చూపుతున్నటువంటి ఏర్గట్ల ప్రజలకు తప్పకుండా అదే స్థాయిలో అభివృద్ధిలో కూడా మేము కూడా మా బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి నేను కానీ గౌరవ మంత్రివర్యులు కానీ ఏ సమయమైనా ఎట్లయినా మీ వెంట నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం కూడా చేస్తాం. ఇవాళ ఎన్నికల సందర్భంలో మనం కలిసినాం. 2-3 విషయాలు తప్పకుండా మాట్లాడుకోవాలి. పోయినసారి ఎన్నికలలో గౌరవ ఎమ్మెల్యే ఎన్నికలలో డిసెంబర్లో 3 నెలల కిందనే ఆనాడు మనం కొన్ని వాగ్దానాలు చేసినాం ప్రజలకు. ప్రధానంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 1000 రూపాయలు ఇస్తున్నాం. ఈ పోయిన 5 ఏళ్లలో రాష్ట్రం కొంత బాగుపడ్డది, ముందుకు పోయింది, సంపద పెంచుకున్నాం మనం. కాబట్టి ఆ 1000 రూపాయల పెన్షన్ ను 2,000 చేస్తామని చెప్పి మొన్న ఎన్నికల్లో చెప్పినాం. చెప్పినట్టుగా ఈ మే 1వ తారీఖు నుండి ఇవాళ 1000 రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా పెన్షన్ 65 ఏళ్ల నుంచి ఇచ్చినాం. ఇన్ని రోజులు ఇస్తే మన వాళ్ళందరూ అడిగిన చెప్పిన మేము ఎక్కడికి పోయినా, అక్క 65 ఏళ్ళు అంటే శాత కాకుండా అయితన్నాం, జల్దీ ఇయ్యాలి, రేపు తినే తిండికి తొందరగా ఇమ్మని చెప్పు నీ పెన్షన్ కేసీఆర్ గారు నేను అడిగింది. అదే మాట వారికి చెప్తే 65 ఏళ్ళు కాకుండా 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అది కూడా మే 1వ తారీఖు నుండి అమలవుతుందని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మాకు పెన్షన్ వస్తలేదు. పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా ఆడబిడ్డలు కోరిరు. మరి ఇక మా ఆడబిడ్డలు కోరినాక కేసీఆర్ గారు అయితే బోలా శంకరుడే, వారు కోరితే కాదనేది ఉండదు. కాబట్టి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అది ఇవాళ తారీఖున పిఎఫ్ వచ్చిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా మొన్న ఎన్నికలలో మనం చెప్పుకున్న అన్ని మాటలు కూడా ఈ 3 నెలల్లో మధ్యలో బడ్జెట్ వచ్చింది, దాంట్లో పెట్టుకున్నాం. దాంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం. 3,000 రూపాయలు చదువుకున్న పిల్లలకి మరి వారికి కూడా 2,800 కోట్లను మనం బడ్జెట్ లో పెట్టుకున్నాం. ఇంకా దానికి విధి విధానాల నిర్ణయం జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. మరి ఇట్లా మొన్న 3 నెలల కింద చెప్పినాయి అన్ని కూడా కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, తెలంగాణ రాగానే మీ అందరు కూడా కేసీఆర్ గారిని నమ్మి కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ పెడితే ముంగట పడుతుందని నమ్మి 5 ఏళ్లు మాకు అధికారం అప్పచెప్పారు. మీరు అప్పచెప్పింది తడవుగా కష్టించి పనిచేసినాం. దానికి ఇవాళ మనకు కనబడుతుంది, అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడుతున్నది. 24 గంటలు ఇవాళ కరెంట్ వస్తున్నది. ఎన్నడూ రాలే అంతకుముందు. 24 గంటలు ఊర్లలో కరెంట్ ఉండడం అనేది ఒక వింత విచిత్రం, భారతదేశంలో ఎక్కడ లేదు. మన దేశంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అక్కడ కరెంటే లేదు. కనీసం 24 గంటలు పక్కన పెడితే ఆ ఊర్లకు కరెంటు వైర్లు గుంజనటువంటి ఊర్లు కూడా ఇవాళ మన భారతదేశంలో ఉన్నది. అటువంటి భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది. మీరు నమ్మిన కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు కష్టపడి పనిచేసి ఇవాళ అది సాధ్యం చేసిరు. అట్లానే కొంత పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, స్కాలర్షిప్లు ఇచ్చుకుంటున్నాం, మంచి స్కూల్ నిర్మాణం చేసుకున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా మన రైతన్నలు ఉంటే
ఈ ఏర్గట్ల మండలంలోనే మీరు చూసుకున్నట్టయితే ఎన్నడూ జరగలే ఇట్లా. అదే విధంగా మిషన్ కాకతీయతోని 10 చెరువులు దాదాపుగా మన మండలంలో ఉంటే 3 కోట్ల రూపాయలతోని ఆ 10 చెరువులను మంచిగా చేసుకున్నాం. అదే విధంగా గుమిరియాల లిఫ్ట్ ఇరిగేషన్ తోని డైరెక్ట్ గా మన మండలంలోనే లాభం జరుగుతుంది. దానికి కూడా 11 కోట్ల 40 లక్షల రూపాయలతోని శాంక్షన్ చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ పనులు చేసినప్పుడు ఎన్నికలు లేవు. ఇవన్నీ పనులు చేసినప్పుడు రేపు పొద్దుగాల ఓట్లు ఉన్నాయి. అందుకే ఈ పని చేస్తున్న ఆలోచన కేసీఆర్ గారికి లేదు. కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఏముంటది? మన తెలంగాణ, మన బిడ్డలు, మన రైతన్నులు 60 ఏళ్ళు ఆగమైనరు, గోసపడ్డారు, వాళ్ళు ముందుకు పోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. అది తప్పితే ఏ ఒక్క ఆలోచన కూడా రేపు ఎలక్షన్ ఉంది ఇవాళ పనిచేద్దామని లేదు. దీనికి మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. దీనికి మీకు ఒక ఉదాహరణ నేను చెప్తా. పోయినసారి 2014లో మీరు కేసీఆర్ గారిని గెలిపించినప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఈ జిల్లాలో ఎర్రజొన్నల రైతులు పాపం దీక్ష చేసిండ్రు, కాల్పులు కూడా అయినాయి వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి అటువంటి పార్టీని, అటువంటి నాయకత్వాన్ని నమ్మకండి, మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగబెట్టిపోయినరు, మీకు బకాయిలు ఉన్నాయి, అవి మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పింది చెప్పినట్టుగా 2014లో మీరు ఎన్నుకుంటే 2 నెలల లోపల 11 కోట్ల ఎర్రజొన్న రైతుల బకాయిలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఎన్నికలు లేవు కదా, 5 ఏళ్ళు ఎన్నికలు లేకుండే. కానీ మాట అన్నామంటే దాన్ని నిలబెట్టుకున్నాం.